పాన్ ఇండియా స్థాయిలో జైలర్ 2 మీద అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్, నెల్సన్ కాంబోలో వచ్చిన జైలర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. 600 కోట్లు సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా జైలర్ 2 తీస్తున్నారు. ఇందులో బాలకృష్ణ ఒక స్పెషల్ పాత్రలో నటిస్తున్నారు. బాలకృష్ణకి ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలం వరుస అపజయాలను ఎదుర్కొన్న బాలయ్య అఖండ సినిమా నుండి వరుస పెట్టి భారీ విజయాలను అందుకుంటూ కెరియర్ను ఫుల్ జోష్లో ముందుకు సాగిస్తున్నాడు. ఇప్పటికే జైలర్ మూవీ భారీ విజయాన్ని సాధించి ఉండడంతో జైలర్ 2 మూవీపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ పాత్ర నిడివి ఈ సినిమాలో 10 నిమిషాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ 10 నిమిషాల కోసం బాలకృష్ణ ఏకంగా 22 కోట్ల రూపాయల పారితోషికం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. 10 నిమిషాల పాత్ర కోసం 22 కోట్ల పారితోషికం అనేది చాలా ఎక్కువే అయినప్పటికీ బాలకృష్ణకి అద్భుతమైన క్రేజ్ ఉండడం, ఆయన క్రేజ్ వల్ల సినిమాకి కూడా భారీ బిజినెస్ జరిగే అవకాశాలు ఉండడంతో జైలర్ 2 మూవీని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ వారు ఇంత పెద్ద మొత్తాన్ని బాలకృష్ణకి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బాలకృష్ణ ఈ సినిమాలో నటిస్తుండడంతో ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. వాస్తవానికి జైలర్లో బాలకృష్ణ కోసం ఓ పోలీస్ రోల్ డిజైన్ చేసినట్లు దర్శకుడు నెల్సన్ తెలిపారు. కొన్ని కారణాల వల్ల తర్వాత ఆ పాత్ర వద్దు అనుకుంటూ చెప్పుకొచ్చారు. అయితే జైలర్ 2 కూడా వస్తుంది కాబట్టి ఇందులో బాలయ్య ఉంటే బాగుంటుంది అని తమిళ ప్రేక్షకులు కూడా అభిప్రాయపడ్డారు. దీంతో నెల్సన్ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకుని బాలయ్య కోసం ఒక స్పెషల్ రోల్ డిజైన్ చేశారు. సినిమాలో 10 నిమిషాల పాటు ఆ రోల్ ఉంటుందట. అందులో ఒక ఫైట్ కూడా ఉంటుందని తెలుస్తోంది.